ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఈ భౌతిక ప్రమాదాలకి, యాక్సిడెంట్స్కి గ్రావిటీ కారణమా? ఫిజికల్గా మనకి డ్యామేజెస్ జరుగుతున్నాయి, విపత్తులు జరుగుతున్నాయి, దానికి యాక్సిడెంట్స్, ఈ యాక్సిడెంట్స్కి గ్రావిటీ కారణమా అంటే గ్రావిటీ కారణం అనే మనకి తెలుస్తుంది. ఒక సామెత ఉంది, మన వెంట నిత్యం నీడ వెంటాడుతూ ఉంటుందని. మన నీడే మనని వెంటాడుతూ ఉంటుంది అంటే ఒక దీన్ని తెలియజేయడానికి నిన్ను ఎప్పుడు చెక్ చేస్తోంది నీడ అని చెప్పడానికి. అలాగా దానికంటే కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనని నిత్యం వెంటాడేది గ్రావిటీ. ఎత్తు మీద ఏది ఉన్నా సరే అది కిందకి పడిపోతుంది. మనం నించుని ఉంటాం, మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది కాబట్టే నేల మీద నిలబడి ఉన్నాం. మన కాళ్ళ కింద ఉన్న ఇది కదులుతుంది అనుకోండి, మనం ఒక చాప మీదో పట్టా మీదో దేని మీద నించుంటాం, అది కదిలింది అనుకోండి వెంటనే విల్ బి పుల్డ్ డౌన్. న్యూటను యాపిల్ చెట్టు కింద కూర్చుని కాయ కింద ఎందుకు పడింది అన్నాడు. అన్నప్పుడు 1600లో తను చెట్టు మీద నుంచి యాపిల్ కింద పడడం అనేది భూమికి ఉన్న ఆకర్షణ శక్తి. ఈ ఆకర్షణ శక్తినే గ్రావిటీ అన్న. అంటే ఈ గ్రావిటీ నుంచి పుల్ డౌన్. కొండ మీద రాయి ఉంటుంది, దానిలో ఏమైనా ఒక కదలిక వచ్చిందనుకోండి అది కిందకి దొల్లుతుంది. దొల్లేప్పుడు దానికి యాక్సలరేషన్ పెరుగుతుంది, విపరీతమైన బలం వస్తుంది. ఇప్పుడు ఒక సుత్తు ఉంది, పైకెత్తి కొడతాం. ఒక గొడ్డలు ఉంది, ఏదైనా కొయ్యని వాటిని చీల్చాలంటే పైకెత్తి కింద కొడతాం. అందుకని గ్రావిటీని ఉపయోగించుకుంటున్నాం అనమాట మనం. అందుకని గ్రావిటీ అన్నది యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ గ్రావిటీ ద్వారానే జరుగుతున్నాయి. భూకంపాలు వస్తున్నాయి, వచ్చినప్పుడు బిల్డింగులు పడిపోతున్నాయి, నిత్యం దాని మీద యాక్ట్ అవుతూనే ఉంటుంది. చాలా పైకప్పులు పడిపోతుంటాయి పురాతన భవనాలకి, మనం చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ బిల్డింగుల్లోనూ పాఠశాలల్లోనూ పైకప్పు ఊడిపడింది ఇదే అన్నది. అందుకనేంటే గ్రావిటీ నిత్యం ఇది ప్రమాదాలకి దారితీస్తుంది. ప్రతి ఎత్తు మీద ఉన్నది కిందకి వచ్చేస్తుంది అన్నమాట. వాటికి శక్తి విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు గొడ్డలతో కానీ కత్తితో కానీ సుత్తితో కానీ కొడితే ఇది. అందుకనే మనం సుత్తితో కొట్టే షేప్ చేస్తూ ఉంటాం, శిల్పాలను మరుస్తుంటాం మనం. ఒక సుత్తి చిజిల్ ఉంటుంది చేతిలో, అలాగే ఓ రేకుని షేప్గా మార్చాలంటే ఎన్విల్ అన్నది ఉంటుంది. మనం బ్లాక్ మిత్స్ దగ్గర చూస్తూనే ఉంటాం ఈ మిషన్స్ తయారు చేయడానికి వాటికి. అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది అది మనకి చాలా వరకు. అలాగే ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉంటాయి. దాని తర్వాత రోడ్లు అవి కుంగిపోతున్నాయి. ఎందుకు కుంగిపోతున్నాయి? కింద డల్లుండబట్టి లాగేస్తూ ఉంటున్నాం. అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది భూమి ఆకర్షణ శక్తి. ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తికి అది కిందకి లాగేస్తుంది. ఇప్పుడు మనం భూమిని విడిచి బయటికి వెళ్ళాలి అని అంటే వేగం కావాలి. మనం ఒక రాయిని కానీ ఒక గుండుని కానీ ఒక యారోని కానీ మనకి పైకి విసురుతామనుకోండి, విసిరినప్పుడు గ్రావిటేషన్ పుల్ డౌన్ చేసేస్తుంది. ఒక సెకండ్కి 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం మనం. అంటే అది రాయిని కానీ ఏదైనా వదిలేస్తే కిందకి లాగేసుకుంటున్నాను. అందుకని దీనివలన యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అలాగే ఓ పడవ ఉంది, ఓ చిన్న కానోపాయి ఉంటుంది, బోట్, అది అటు ఇటు ఇన్బ్యాలెన్స్ వచ్చిందనుకోండి తిరగబడిపోయి మునిగిపోతూ ఉంటుంది నదిలో కూడా. ఎందుకని? ఒక వస్తువు యొక్క మొత్తం బరువు అంతా ఒక పాయింట్ నుంచి యాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్నే గర్భినాభి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంట. అది దాని ఏరియా ఎక్కడైతే ఉంటుందో దాని లోపల నుంచి పడినప్పుడే అది నిలబడి ఉంటుంది బ్యాలెన్స్గా, లేకపోతే పక్కకి తిరిగిపోతుంది. ఇప్పుడు మనం రోడ్డు మీద చూస్తుంటాం పెట్రోల్ ట్యాంకర్సు, పాల వ్యాన్లు, లేదా కెమికల్స్ తీసుకెళ్తుంటాయి. అవి స్క్వేర్గా ఉండవు, రౌండ్గా ఉంటాయి. వాటర్ తీసుకొచ్చే వాటర్ ట్యాంక్స్ చూడండి, రౌండ్గా ఉంటాయి. లేదు అంటే కొద్దిగా ఇది పక్కకి తీసి బాదం పప్పులాగా మధ్య వెడల్పు చేసి పైన. ఇది మొత్తం ట్యాంక్ అంతా ఒకటేలాగా ఉండదు, ఎందుకంటే ప్రెషర్. స్క్వేర్గా ఉండే ట్యాంక్స్కి అయినట్లయితే వాటర్ పక్కకి నెట్టేస్తుంది, అన్ఈవెన్ ప్రెషర్. బట్ రౌండ్గా ఉంటే అన్ని వైపులా స్ప్రెడ్ చేయడానికి.
అంతేకాకుండా పొడుగ్గా ఉండే ట్యాంకర్స్ ఉన్నాయనుకోండి, అందులో లిక్విడ్ తీసుకెళ్తుంటాయి. ఆ తీసుకెళ్ళేటప్పుడు ఏదైనా పైకి ఎక్కాలి, లేకపోతే కిందకి దిగాలి, లేకపోతే బ్రేక్ వేయాలి, అందులో ఉన్న నీళ్లు తొలుగుతూ ఉంటాయి. వేవ్ మోషన్ వస్తుంది, కదుపుతుంది. కదిపినప్పుడు వెహికల్స్ బోర్లా పడిపోతాయి. దీన్ని తగ్గించడానికి కంపార్ట్మెంట్లు చేస్తారు. 3 కంపార్ట్మెంట్లు, 4 కంపార్ట్మెంట్లు అలా చేస్తారు. ఎందుకని? ఏమైనా జరిగితే ఆ కంపార్ట్మెంట్ లోపలే జరుగుతుంది. టోటల్గా ఉండే లిక్విడ్ అంతా మూవ్ అవ్వద్దు. ఇప్పుడు ట్రక్ పైకి వెళ్ళి లేదు కిందకి దిగాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది? వెనకనున్న నీరంతా, నీరు కానీ లిక్విడ్ కానీ ముందుకు వచ్చి దాని నిండా చేరిపోతుంది. చేరిపోయేసరికల్లా గ్రావిటీ తప్పుతుంది. అలాగే షిప్స్ కూడా అంతే. అందుకని వాటిని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసినట్లయితేనే సరిపోతాం. అందుకని ప్రెషర్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి చాలా వరకు కావాలి. వీటన్నిటికీ గ్రావిటీయే ప్రమాదాలకి కారణం. వీటిని అవాయిడ్ చేయొచ్చు. మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం, స్పీడ్ అంతే థ్రిల్ అవ్వచ్చు. వేగంగా వెళ్ళడం మనకి థ్రిల్లే, కానీ అమిత వేగం కిల్స్ యూ, స్పీడ్ విల్ కిల్ యూ అని పక్కన బోర్డులు ఉంటుంది. ఎందుకని? ఈ గ్రావిటేషన్ ఫోర్సు దీనిలో ఉన్నవి మనకి ఇంటరాక్ట్ అయిపోయి దానిలో యాక్సిడెంట్స్కి కాజ్ అవుతాం. అలాగే కొండ మించి రాళ్ళు దొల్లిపోవడం, ఇళ్ళ మీద పడితే ఇళ్ళ కప్పులు ఇదైపోవడం, దాంతో రోడ్లన్నీ బ్లాక్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే ఈ ఫిజికల్గా భౌతికంగా జరిగే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. అవాయిడబుల్ యాక్సిడెంట్స్ ఇవన్నీ ప్రకృతిచే జరిగితే జరగచ్చు. ఓ చెట్లు పడిపోవడం, కొండ చర్యలు విడిపడిపోవడం, భూకంపాలు రావడం జరుగుతుంది. వాటిలో మనం ఎలాగా భూకంపాలకి ఎలా తట్టుకుంటాము, లేకపోతే హౌ స్ట్రాంగ్ వీఆర్, దాన్ని ఎలా చేస్తాము. డ్యాములో కనుక వాటర్ ప్రెషర్ అవి పెరిగిపోతే డ్యామ్ బరస్ట్ అయిపోతుంది. ఆ గ్రావిటీ వలన కిందకు వచ్చేస్తుంది నీరంతా కూడా. అమితమైన దీంతో వచ్చి కింద ఉన్న వాటిలన్నిటి కూడా డ్యామేజ్ చేస్తుంది. అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనం వాటిని సక్రమంగా మేనేజ్ చేయకపోయినట్లయితే న్యాచురల్గానే ఈ యాక్సిడెంట్స్ తిరిగి మనం జరుగుతాయని చెప్పి గుర్తించాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.